హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ట్రెండ్స్. సో అందరికీ హ్యాపీ వినాయక చవితి. సారీ చాలా లేట్ అయింది పోస్ట్ రిలీజ్ చేయడానికి. సో వీడియో అయితే మనం స్టార్ట్ చేసేద్దాము. అంటే మేము మా వినాయక చవితి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది మీకు చూపించబోతున్నాను. సో నేనైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము. సో కమాన్ చూసేద్దాం రండి. ఇక్కడ మా హస్బెండ్ తోరణాలతో స్టార్ట్ చేశారు. పండగ అనగానే మనం తోరణాలే ఫస్ట్ కడతాం కాబట్టి సో తోరణాలు అయితే కట్టేశారు. నేనైతే ఇక్కడ పూలు అయితే గుచ్చేసాను, మొత్తం దండ కట్టేశాను. ఇంకా అవి డెకరేషన్కి రెడీగా ఉన్నాయి. అండ్ మా మామయ్య ఇక్కడ పాలవెల్లి రెడీ చేస్తున్నారు. ముఖ్యంగా మన వినాయకుడి పండగ అంటేనే పాలవెల్లి ఉండాలి కంపల్సరీగా. సో మా మామయ్య ఇది రెడీ చేస్తున్నారు. ఇక్కడ మేమైతే మార్నింగే ప్రసాదం అనేది రెడీ చేసేసాము. అండ్ కుడుములు, కొమ్ము శనగలు అండ్ పులిహోర కోసం రైస్ అనేది రెడీ అయిపోయినాయి. ఇక్కడ అత్తయ్య పర్వణం చేస్తున్నారు దేవుడి ప్రసాదం కోసం. వినాయకుడికి చాలా ప్రసాదాలు ఉంటాయి కాబట్టి అందులో మేమైతే కొన్ని ప్రిపేర్ చేసాము. అండ్ మా వారు మా ఆయన దండాన్ని కుచ్చేసి డెకరేషన్ అనేది స్టార్ట్ చేశారు పందిరికి. ఇంట్లోనే మనం చిన్న పందిరి అనేది వేసుకొని చేసాము. ఇలా మా మామయ్య పాలవెల్లి అనేది రెడీ చేసేసారు. గుడుములు కూడా మేము రెడీ అయిపోయినాయి ఈ టైంకి. అండ్ చూసారా పందిరి కూడా ఈజీగా సింపుల్గా అయిపోయేలాగా మేమైతే ప్లాన్ చేసాము. అండ్ మార్నింగ్ అండ్ ముందు రోజు నైట్ కూడా కాకుండా ఆ రోజు మార్నింగే మేమైతే ప్రిపేర్ చేసాము. అండ్ ఇదంతా పందిరి అంతా మా హస్బెండ్ మా మామయ్య చేశారు. ఇక్కడ మా బాబుని పడుకోబెట్టి ఇదంతా కార్యక్రమం అన్నీ జరుగుతున్నాయి. యాక్చువల్గా నేను వర్క్ చేశాను, కానీ నేను కొంచెం వీడియోస్ తీస్తూ కొంచెం చేస్తూ ఉన్నాను అనమాట. సో డెకరేషన్ అంతా పందిరి డెకరేషన్ అంతా మా మామయ్య మా హస్బెండ్ చేశారు. అండ్ నేనైతే పూలు అయితే గుచ్చేసాను మొత్తం. నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా, ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా, పరుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా, ఇక్కడ పులిహోర కోసం తాలింపు రెడీ అవుతుంది. అండ్ అక్కడ పందిరి రెడీ అవుతుంది. నేనైతే మాలలు రెడీ చేసుకుంటున్నాను. అండ్ వినాయకుడి పండగకి మనకి పచ్చళ్ళు బాగా ఎక్కువ ఉండాలి కాబట్టి మా అత్తయ్య గారు ముందు రోజే వెళ్ళి మొత్తం అన్నీ తెచ్చేశారు. సో పులిహోర అయితే రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్. కుడుములు రెడీ అయిపోయినాయి కాబట్టి మనం కుడుములతో ఒక దండ అనేది చేయాలి కాబట్టి అది నేను చేస్తున్నా. సో ఇది మా హస్బెండ్ రికార్డ్ చేశారనమాట. అండ్ ఇది తోరణాలు కట్టడానికి మా హస్బెండ్ ఒక ఐడియా చెప్తే ఆ ఐడియాని ప్రజెంట్ చేస్తున్నారు. ఉండ్రాలు కొట్టడం ఉండ్రాళ్ళు దండ చేయడం స్టార్ట్ అయిపోయింది. నేను చేసేసాను కూడా. ఇక్కడ మా అత్తయ్య పులిహోర అయితే రెడీ చేసేసారు. ప్రసాదాలు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి, డెకరేషన్ అయిపోయింది, పందిరి అయిపోయింది. ఇంకా మా పూజ ఒకటే ఉంది, స్టార్ట్ చేయాలి. పంచాలయ్యా ఇంతకు మించి కోరేందుకు
మా మామయ్య పాలవెల్లికి మొత్తం ఫ్రూట్స్ అన్నీ పెడుతున్నారు. జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హై హై గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా పులసా సో ఇక్కడ మా అత్తయ్య వినాయకుడికి పసుపు ఫస్ట్ పెడుతున్నారు అండ్ మామయ్య పాలవెల్లి నుండి డెకరేట్ చేస్తున్నారు మొత్తం. హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చూసారా ఎంత అందంగా వచ్చిందో పాలవెల్లి. ఇక్కడ మా బాబు కూడా రెడీ అయిపోయారు. సో పూజకి అందరూ రెడీ అయిపోయాక మా పూజ స్టార్ట్ చేయాలి. ఓకే, మా పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం.
సో, చూసారు కదా! ఈ సంవత్సరం మా ఇంట్లో వినాయక చవితి మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఇది గనక మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వన్ మోర్ థింగ్ మీకోసం ఒక చిన్న క్లిప్ మా బాబుకి సంబంధించిన చిన్న క్లిప్ చూసి ఆనందించండి.